హలో ఎవ్రీవన్, నమస్కారం. నా పేరు డాక్టర్ వి రాజా మనోహర్ ఆచార్యులు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. స్లీప్ యాప్నియా, నిద్రలో గురకతో పాటు ఊపిరి ఇబ్బంది, సరైనటువంటి గాలి అందట్లేదు అనే ఫీలింగ్, దానికోసం లేచి కూర్చోవటం, మన నిద్రపోయే పొజిషన్ కొంచెం సర్దుకోవటము, ఆ తర్వాత మళ్ళీ పడుకోవటం, ఇలా నిద్రలో ఊరికూరికనే ఇబ్బందులు రావటము, తెల్లవారు లేవగానే విపరీతమైన అలసట, నిద్రపోయి ఒక ఫుల్ నైట్ పడుకొని తెల్లారి లేస్తే మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ లేకుండా విపరీతమైన అలసట, కాళ్ళు చేతులు లాగినట్టు ఫీలింగ్ రావటం, ఇక డే అంతా కూడా ఊరికూరికనే నిద్రపోయే పరిస్థితి, తెలియకుండా ఒక 5 నిమిషాలు అలా తూలు వచ్చేస్తుంది. కుర్చీలో కూర్చుంటేనో, కారులో కూర్చుంటేనో, డ్రైవ్ చేస్తుంటేనో, ఎక్కడన్నా ఖాళీ దొరికిందంటే మనకు తెలియకుండా తూలినట్లుగా అనిపిస్తుంది. చిన్న చిన్న పనులు చేయడానికి విపరీతమైన అలసట వస్తుంది. సో ఇవి స్లీప్ యాప్నియా లక్షణాలు గుర్తించడం చాలా అవసరము. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు స్లీప్ యాప్నియా ఉండే అవకాశం ఉంటుంది. సో వీటిని గుర్తించడం ఒకటి, వీటిని అధిగమించడం ఎలా, కంట్రోల్లో పెట్టడం ఎలాగా అనేది మొట్టమొదటి వాళ్ళు చేయవలసినటువంటి విషయం, బాడీ వెయిట్ని అదుపులో పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ బిఎంఐ 25 అంతకంటే ఎక్కువ బిఎంఐ ఉన్నవాళ్ళు, బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, మన హైట్, మన వెయిట్, వీటన్నిటిని కలిపితే వచ్చేటువంటి ఒక ఫ్యాక్టర్ బిఎంఐ ఎస్పెషల్లీ ఇండియన్స్లో 25 కంటే ఎక్కువ బిఎంఐ ఉన్నవాళ్ళు, కొంచెం ఓవర్ వెయిట్లు, ఆ తర్వాత ఒబిసిటీ అటువంటి రేంజ్లో ఉన్నవాళ్ళు వెయిట్ కంట్రోల్ చేసుకోవటం అనేటువంటిది మొట్టమొదటి వాళ్ళు చేయగలిగినటువంటి రివర్సబుల్ ఫ్యాక్టర్ స్లీప్ యాప్నియాకి సంబంధించి. ఇంకొక ఫ్యాక్టర్ స్లీప్ యాప్నియాకి సంబంధించి, పడుకునే ముందు మత్తు పదార్థాలు అంటే ఆల్కహాల్ కానీ, నిద్ర బిళ్ళలు కానీ, లేకుంటే వేరేటువంటి మాత్రలు మత్తు కలుగజేసేటువంటివి తీసుకోవటం వలన ఈ స్లీపింగ్ డిజార్డర్ అనేటువంటిది అగ్రివేట్ అవుతుంది. సో ఒకటి బాడీ వెయిట్, రెండోది మత్తు పదార్థాలు, మూడోది బాడీ పొజిషన్. కొంతమంది ప్రజల్లో షార్ట్ నెక్ ఉంటుంది, లేకుంటే కొంతమందికి టంగ్ చాలా బల్కీగా ఉంటుంది. ఓకే, వాళ్ళ అంగడి అంటాము, అంటే సాఫ్ట్ ప్యాలెట్, హార్డ్ ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్, వీటి అరేంజ్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు స్ట్రైట్గా వెల్లికిలా పడుకోకుండా పక్కకి పడుకోవటం, అటు పక్కకి ఇటు పక్కకి పడుకోవటం కొంతవరకు స్లీప్ యాప్నియా గురకని కంట్రోల్ చేస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి కొంతవరకు మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్. ఇవి ఎన్ని చేసినా సరే కొంతమందికి గురక ఈ సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి, ఈవెన్ వెయిట్ అవన్నీ కంట్రోల్ చేసుకున్నా కానీ సరే. అటువంటి వాళ్ళు తప్పక స్లీపింగ్ డిజార్డర్ గురించి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అటువంటి వాళ్ళు పల్మనాలజిస్ట్ని కలవటము, స్లీప్ స్టడీ గురించి ఎంక్వైరీ చేయటము, వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉండేటువంటి అవకాశాలు ఎంత అనేటువంటివి అసెస్ చేసుకోవటం, ఇవి చాలా ఇంపార్టెంట్. స్లీప్ యాప్నియా లక్షణాలు చెప్పాను మీకు ఇప్పుడే, కానీ స్లీప్ యాప్నియా వల్ల అసలు బాడీలో ఈ సిమ్టమ్స్ అనేవి నేను మీకు చెప్పాను, బట్ ఆర్గాన్స్ పైన, గుండె పైన, హార్ట్ పైన, లేకుంటే వేరేటువంటి ఆర్గాన్స్ పైన ఈ స్లీప్ యాప్నియా వల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది మనం జస్ట్ ఒక 2 నిమిషాల్లో మాట్లాడుకుందాం. స్లీప్ యాప్నియా అనేటప్పుడు వ్యక్తి పడుకొని నిద్రలో గురక పెట్టడము, ఊపిరి సరిపోకపోవడము, కావాల్సినంత గాలి లంగ్స్లోకి చేరకపోవడము, దీనివల్ల వచ్చే పరిణామాలు. కావలసినంత గాలి లోపలికి చేరకపోవటము అంటే ఆక్సిజన్ సరఫరా అవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం బాడీలో నుంచి బయటకు వెళ్ళవలసిన కార్బన్ డైఆక్సైడ్ బయటకి పోవట్లేదు. సో బాడీ ఒక డిఫరెంట్ కండిషన్లో ఉంటుంది, అంటే లో ఆక్సిజన్, హై కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో బాడీలోని అన్ని ఆర్గాన్స్ పనిచేయవలసి వస్తుంది ఈ ఫుల్ నైట్. ఓకే, సో బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, ఇవన్నీ కూడా ఈ స్ట్రెస్ఫుల్ వాతావరణంలో ఇవి పనిచేస్తూ ఉంటాయి, మొదటి విషయం. సో ఇట్లా ఈ గురక 10 ఏళ్ళు 20 ఏళ్ళు లైఫ్ లాంగ్ ఈ గురక ఉండటం వలన ఈ ఆర్గాన్స్ అన్నీ కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ ఈ స్ట్రెస్ వలన, సో రోజులో సగం టైము ఆర్గాన్స్ లో ఆక్సిజన్ వాతావరణంలో పనిచేయవలసిన అవసరం వస్తుంది. సో వీటి వల్ల మనకు లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అంటే స్ట్రోక్ కానీ, బ్రెయిన్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కానీ, రిథమ్ డిస్టర్బెన్సెస్ గుండె కొట్టుకునేటువంటి విధానం, ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ కానీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఇంకా కిడ్నీ ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఫైనల్లీ విపరీతమైన సివియర్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళలో, సివియర్ స్లీప్ యాప్నియా అంటే కనుక విపరీతమైనటువంటి స్టేజ్, స్లీప్ యాప్నియాలో కూడా రకాలు ఉంటాయి. సివియర్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళల్లో
కార్బన్ డయాక్సైడ్ విపరీతమైన లెవెల్స్కి చేరినప్పుడు, అంటే కార్బన్ డయాక్సైడ్ నార్మల్గా 40-45 ఉండవలసి వస్తే విపరీతమైన స్లీప్ యాప్నియా ఉండే వాళ్ళలో 90, 100, 120 ఇటువంటి పరిస్థితికి చేరినప్పుడు వాళ్ళు ఒక కోమా లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. కోమా అంటే ఏంటంటే పేషెంట్లు స్పృహలో ఉండరు, వాళ్ళ బ్రీతింగ్ అనేది ఆగిపోతుంది. ఇటువంటి పేషెంట్లని, ఇటువంటి సబ్జెక్ట్స్ని మనం హాస్పిటల్లో పెట్టడము, వెంటిలేటర్ మీద పెట్టడము, వెంటిలేటర్ మెషిన్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ని బయటికి తీయాల్సి రావటము. ఓకే, సో ఇంత సీరియస్గా ఉంటుంది. ఇటువంటి పేషెంట్లకి పైనుంచి హార్ట్ కండిషన్స్, లంగ్ కండిషన్స్, తర్వాత కిడ్నీ, ఇవన్నీ ఉన్నవాళ్ళు ప్రాణ ప్రమాదమైన స్థితిలోకి వెళ్తారు. సో సివియర్ స్లీప్ యాప్నియా ఉన్నవాళ్ళు లైఫ్ రిస్క్ ఉండటం అనేది వంటిది ఇట్ ఈస్ వెల్ నోన్, అది తెలిసిందే. సో ఈ అవస్థకు రాకుండా ఏం చేయాలి అంటే లక్షణాలు గుర్తించండి, డయాగ్నోస్ చేయండి, ట్రీట్మెంట్ స్లీప్ యాప్నియాకి ట్రీట్మెంటు ఇప్పుడు మనం అనుకున్న లక్షణాలన్నీ టోటల్లీ రివర్స్ చేయగలిగేటువంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్ని స్థిరంగా వాడండి, లాంగ్ టర్మ్గా వాడండి. మనం అనుకున్న లక్షణాలు, మనం అనుకున్న పరిణామాలు, వాటన్నిటిని చాలా వరకు మేబీ అప్ టు 80-90% మనం వాటిని ఆపచ్చు, కొంతవరకు రివర్స్ కూడా చేయొచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.